ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియో చూసేయచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనేమో పండగకి వెళ్తా అంటే మా అత్తమ్మనేమో అద్దంటుంది. ఎందుకు ఏందని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా. రేపు పండుగ కదా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని నేను అంటున్నా అన్నమాట. ఈ రేపు పిల్లలైతే స్కూల్కి వెళ్ళి ఇవాళ రేపు హాలిడే ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. పొద్దున్న నుంచి సెల్ పట్టుకొని కూర్చున్నా. ఒకవేళ హాలిడే ఉంటే మెసేజ్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మెసేజ్ రాలేదు. స్కూల్ ఉంటుందో లేదో తెలియదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అత్తమ్మ ఎందుకు వద్దంట అనేది లాస్ట్లో చెప్తా. రేపు మోహరమును తొలి ఏకాదశి రెండు ఒకరోజు వస్తున్నాయి కదా పండుగలు. సో అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా. మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అయిన నుంచి ఇదే ఫస్ట్ అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. స్కూళ్ళు స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళలేదు ఇక, అందుకని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు హాలిడే ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. కాకపోతే ఇప్పుడైతే బట్టలు జరుపుదాం అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా రేపు హాలిడే ఉంటే. సో అందుకని చెప్పేసి వాళ్ళు స్కూల్కి పోయి వచ్చే వరకు నేను అన్నీ రెడీ పెట్టుకోవాలి. వాళ్ళు అచ్చుడితోటే స్నానాలు చేసి వెళ్ళిపోవాలి, అట్లుండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకు 5:30 అవుతుంది. 5:30 అయ్యి వాళ్ళు రెడీ చేసే వరకు 6 అవుతుంది. నేను 6కి బయలుదేరితే అక్కడ వర్షం పడుతుందో ఈ వాతావరణం ఎట్లుంటుందో తెలియదు. సో అందుకని చెప్పేసి అన్నీ రెడీలో పెట్టుకుంటే తొందర వెళ్ళొచ్చు కదా, అది కూడా హాలిడే ఉంటేనే. వీడియో మొత్తం చూసేయండి. లాస్ట్లో ఎందుకు వద్దంటుంది నేను ఎందుకు పోతుంటానా అని చెప్పేసి షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా ఇక్కడనైతే బట్టలు అయితే సదురుకుంటున్నా. అంటే అన్నీ అప్పుడే ఫస్ట్ టైం మడత పెట్టినా అన్నమాట, ఏం తీసుకెళ్ళాలి ఏంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇక సదిరి పెట్టుకున్నా కదా, అవి బ్యాగులను అయితే పెట్టేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే ముందే చదువుకుంటా అన్నమాట, ఎందుకంటే పోయేదాకా ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాయి, ఎప్పుడైనా మర్చిపోతా. అందుకని చెప్పేసి ఇక ఈ బ్యాగుల్లోనే అన్ని, ఇక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి ఇక రోడ్డు అటు దాటుడు ఇటు దాటుడు 2 బస్సులు ఎక్కడు దిగుడు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళడం లేదు. అన్నీ ఈ బ్యాగుల్లోనే పెట్టి ఈ బ్యాగ్ కూడా కొంచెం హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక జబ్బకేసుకొని పోతాయి. ఇక ఇవన్నీ అయితే చదువుతున్నా. ఇప్పుడు మెయిన్గా ఇందులో ఇంకా టిక్లీస్ పెట్టాలి. ఇక మాకు ఒక టవల్ అయితే మెయిన్గా ఒక్క టవల్ అయితే ఎప్పుడైనా పట్టుకుపోతాను అన్నమాట నేను, ఎందుకు అట్లా. చూసారు కదా ఇప్పుడైతే టిక్లీసు మళ్ళీ థైరాయిడ్ గోళీలు మర్చిపోతా. అందుకని చెప్పేసి చూసారు కదా టిక్లీసును థైరాయిడ్ గోళీలు అయితే పెడుతున్నా. ఇక ఛార్జర్ అంటే అక్కడ మా తమ్ముంది మా డాడీది సేమ్ ఛార్జర్, అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఛార్జర్ పట్టుకోపోను. ఇంకొకటి మెయిన్ ఆధార్ కార్డులు పెట్టాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డులు కూడా పెట్టేసిన. ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని డబ్బులు గంతే. ఇక ఆ బ్యాగ్ అట్లనే పట్టుకోపోతాను కదా. ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. ఇప్పుడు 4:30 11:05 అవుతుంది. రెడీ అయితే అన్నీ రెడీగా పెట్టి అయితే కూర్చున్నాను అన్నమాట. పిల్లలు వస్తే వాళ్ళకి స్నానాలు గిన పోసి రెడీ అయ్యి తీసుకెళ్ళడమే అన్నమాట. చూడండి మా అత్తమ్మని కూడా రమ్మంటున్న పండుగకి, అందుకని చెప్పేసి అత్తనంటలేదు. రాదత్తమ్మ రేపు మామయ్య. ఎందుకే నేను మామయ్యని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ నువ్వే అద్దంటా అంటే నువ్వు పోతా అంటాను ఫస్ట్ పండుగకు. ఎందుకు అద్దంటాను? ఏమన్నా చేసుకోవద్దా? అద్దంటా అంటే నువ్వు పోతా నువ్వు అంటే ఒక్కరోజేనే ఉన్నదే పండుగకు. ఏం పండుగ ఇంతలో చూసారు కదా అత్తమ్మని అయితే అద్దంటుంది. ఒక్కరోజైనా సరే వెళ్ళాలని చెప్పేసి రేపు ఒక్కరోజేనే అందుకని చెప్పేసి వెళ్తున్నా. మా అత్తమ్మని ఎందుకు రమ్మంటున్నా అంటే రేపు ముస్లిమ్స్ పండుగ మొహరం అయితే మా విలేజ్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు అత్తమ్మ ఎప్పుడు చూడలే కదా నువ్వు, పెళ్ళైన కాంచి 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలే. 10 సంవత్సరాలు అవుతుంది కదా పెళ్ళయి, ఇంకా ఓడు ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పోతారు కదా అని చెప్పేసి అంటుంది అన్నమాట. 10 సంవత్సరాలలో ఈ మొహరం పండుగకు మీ ప్రతిసారి పోయినా కానీ అత్తమ్మ ఎప్పుడు రాలే అన్నమాట. అందుకని ఈసారి రమ్మంటే ఇక మామయ్యని ఎవరు చూసుకుంటారు. మళ్ళీ నైట్ జరుగుతుంది అన్నమాట పండుగ. ఇక నైట్ ఇంట్లో ఒక్కడెట్లుంటాడు అని చెప్పేసి అత్తలేదు. మేము ఇప్పుడు వెళ్తాను, మా ఆయన రేపు వస్తాడు. రేపైనా రమ్మంటాను కానీ ఇక వీలు కాదని అంటాను ఫ్రెండ్స్. చూసిరు కదా అందుకని చెప్పేసి. చూడండి మేము బాస్మతి బియ్యం కూడా తెచ్చుకున్నాం. తొలి ఏకాదశి రోజు ఉప్పలమ్మ కాడ కోడిని వస్తాం కదా, బిర్యానీ అన్న బగారన్న వేసుకుందామని చెప్పేసి ఎప్పుడో తీసుకొచ్చినాం. ఇవి ఎప్పుడు కుదురుతుందో, ఇక శ్రావణంలో ఫెస్టివల్సే కదా అప్పుడే వేసుకోవాలి. ఇక అదే ఉంటే వేద్దాం అనుకున్నా, కానీ 2 పండుగలు ఒక్కరోజు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి రావు, ఇప్పుడు వచ్చినాయి అట్లా 2, లేకపోతే పోతుంటుంది. పండుగకి వచ్చి. హలో ఫ్రెండ్స్, చూడండి పిల్లలు అయితే వచ్చిర్రు. చూడండి వీళ్ళకట హోంవర్క్ ఉన్నదని చెప్పేసి ఒక బ్యాగులో హోంవర్క్ రాసుకునే బుక్స్ అయితే పట్టుకొచ్చుకుంటారు.
ఇద్దరు రాసుకునే బుక్స్ ఒక్క బ్యాగులనే పెట్టుకొని వస్తారు ఫ్రెండ్స్. చూడండి ఆగా రెడీ అయినా ఆల్రెడీగా 6 అవుతుంది. మా ఆయన అయితే మమ్మల్ని బస్ ఎక్కేయడానికి సరే మమ్మల్ని దింపడానికి అయితే బస్ ఎక్కడానికి ఎప్పుడో తాళ్ళెక్కొచ్చి వీళ్ళని తీసుకొచ్చిండు. అనిదా ఎవరు చదివినా మా అనేది అయితే అయిపోతలేదు సద్రుడు అయితే. పోయామా పోయే వారికి ఏ చీకటి అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. బస్సులు తొందర దొరుకుతాయి, ఇంకా దొరకపోతేనే లేట్ అవుతుంది. వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. మా అత్తమ్మ పైసలు ఇస్తా అంటే ఇద్దరు కొట్టుకుంటారు. అరే ఇద్దరికి అక్కడ ఎంత 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 100 రూపీస్. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయన అయితే మమ్మల్ని బస్ ఎక్కేయడానికి అయితే తీసుకొచ్చిండు అన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద నిలుస్తున్నాం, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక బస్ వస్తుంది, ఆ బస్ ఎక్కి ఒక దగ్గర దిగినాక అక్కడ కూర్చున్నాం. చూడండి ఇంకో బస్ కోసం ఒక పావు గంట దాకా వెయిట్ చేసినాం అన్నమాట. ఎప్పుడు ఒకసారి వెళ్తే తొందరగా దొరికినాయి, ఈసారి లేట్ అయినాయి అన్నమాట. ఇక్కడ పావు గంట కూర్చున్నాం. చూసారు కదా, ఇక్కడ ఇంకో బస్ వస్తే అది ఎక్కి ఇంకో దగ్గర దిగినాం. ఇక్కడ కూడా మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసినాం అన్నమాట. ఇంకో బస్ కోసం ఇక్కడ కూడా పావు గంట అర్ధ గంట వెయిట్ చేసినాం. బస్సులు అస్సలు దొరకలేదు. ఇక పిల్లలు ఊకుంటారా ఏదో ఒకటి కొనియమంటే మా అత్తమ్మ ఇచ్చింది కదా డబ్బులతోటి పాప్కార్న్ ఓరియో బిస్కెట్ అయితే తీసుకున్నాం. ఇక కూర్చొనిగా బస్సు అయితే వచ్చిందన్నమాట. అత్తే ఇక బస్సులో ఫ్రీగానే ఉందన్నమాట. సీట్లు అయితే దొరికినాయి, అందుకని చెప్పేసి మేము ఒక సీటు దొరకబట్టుకొని కూర్చున్నాం. సీట్లో కూర్చున్నాక వీళ్ళు పాప్కార్న్ తింటామంటే పాప్కార్న్ తింటున్నాం ఫ్రెండ్స్. పాప్కార్న్ అయితే తినుకుంటా కూర్చొని బస్ స్టాండ్కి వచ్చినాక మా తమ్మునికి ఫోన్ చేస్తే వచ్చిండు అన్నమాట. ఇంటికి అయితే వచ్చేసినాం. 8 అవుతుంది ఫ్రెండ్స్, కరెక్ట్ 8కి అయితే వచ్చేసినాం. చూడండి వచ్చేటప్పుడు బజ్జీలు తెచ్చినాం. మా తమ్మునికి క్యారెట్ గారెలు అని ఇష్టం అన్న, కాకపోతే వాడు తింటలేడు. తినవారా చూడండి, వర్క్ చేసుకుంటాను. బస్ స్టాండ్కి వచ్చి తీసుకొచ్చింది అన్నమాట. కరెక్ట్ 8 అవుతుంది. ఇవాళ మట్కీలు చేస్తాను, కొంచెం వీడియో మట్కీలు ఎట్లా చేస్తారని చెప్పేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పీరీల దగ్గర మట్కీలు చేస్తాను. మట్కీలు మా వాళ్ళందరూ మొన్ననే చేసిళ్ళు, మా అమ్మ వాళ్ళు లేట్ చేసిళ్ళు ఫ్రెండ్స్. ఎందుకంటే తమ్మునికి హెల్త్ బాగాలేదు కదా, ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చే వరకు నైట్ 10 అయింది. అందుకని చెప్పేసి చెయ్యలేదు. ఈరోజు లాస్ట్ కదా, అందుకని కంపల్సరీ చెయ్యాలని చెప్పేసి అలా చేస్తున్నారు. ఈ మట్కీలకు అందడానికి మేము ఇంత అర్జెంటుగా వచ్చినాం. ఇంకో రీజన్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. చూడండి ఇప్పుడైతే ఇట్లా ఈ చెంబులకు అయితే మొత్తం ఊదు పట్టియాలి ఫ్రెండ్స్. ఊదు చల్లి ఇక తురకదేవునికి ఊదే కదా ముఖ్యం. ఈ ఊదైతే ఈ చెంబులకు పట్టించి, ఇంతకుముందు బెల్లం అయితే కరగబెట్టింది కదా ఫ్రెండ్స్, ఆ బెల్లం కరగబెట్టిన నీళ్ళు అయితే ఆ చెంబులలో పోసుకోవాలి. 3 చెంబులలో 3 ఇందులు పోసుకోవాలన్నమాట. చూడండి ఆ చెంబుకు కూడా ఊదు పొగ పట్టించి 3 చెంబులకు 3 వాసి. ఇది గంధం చెక్క ఫ్రెండ్స్. గంధం చెక్క రాకి మంచిగా గంధం తయారు చేసి చెంబులకైతే పెట్టాలి. దుర్గదేవునికి గంధం ఇవే కదా శ్రేష్టం. చూసారు కదా, ఈ గంధం అయితే చల్లాలన్నమాట. గంధం చల్లిన తర్వాత మనం కూడా గంధం పూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బొట్టు అయితే అస్సలు ఉండకూడదు, దుర్గదేవుడు కదా, అందుకని చెప్పేసి బొట్టు కూడా తీయమన్నది మా అమ్మ. అందరం బొట్టు తీసేసి నాకు కొంచెం కుంకుమ ఉండే కుంకుమ కూడా తీసి తుడిచేసిన అన్నమాట. చూసారు కదా, ఇట్లా గంధం అయితే పెట్టుకోవాలి. మనం గంధం పెట్టుకొని ఈ పీరీల దగ్గరికి ఇది చదివియాలి ఫ్రెండ్స్. బెల్లం చాగగిని చదివేయడానికి పోవాలన్నమాట. ఆలేదులా అనుకుంటా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆ మూతలు కనిపిస్తున్నాయి కదా, గణపత్రాకులు అంటారు. ఆ గణపత్రాకంలో ఆ దారానికి మనం దండగా అల్లుకుంటాం కదా, అక్కడో దారం పెట్టి అల్లాలి. ఇది ఊదును బెల్లం చదివిస్తారన్న. అది అవసరం లేదు అన్నమాట దేవుని దగ్గర. చూడండి ఇక్కడికి వెళ్ళినాక వీడియో ఇద్దామంటే లైటింగ్ లేదన్నమాట, అయినా కూడా లైట్గా కనిపిస్తుంది. చూడండి మేమంటే మేము కాదు, ఫుల్ పబ్లిక్ ఇక్కడ చదివించిన తర్వాత ఇంకో 2 దిక్కులు చదివేయాలి. ఒక సైడ్ 2 చెంబులు, ఇక్కడికి 1 చెంబు తీసుకొస్తామన్నమాట.
చూడండి కదా పీరీలు అయితే ఇట్లా నిలబెడతారు. మనం బెల్లం శాఖ ఊదు బెల్లం ఇట్లా చదివియాలి ఫ్రెండ్స్. చదివించి కానుకలు వేసుకొని రావాలి. ఇక్కడ పెద్ద గుండం దవ్వి ఎప్పటికీ మంట వెలుగుతుంది. పీరీలు నీళ్ళ పడేదాకా మంటనైతే వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ గుండం చుట్టూ తిరిగి పీరీల దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ గుండంలో బెల్లం శాఖ పోసి పోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడనైతే వెనకట మస్తు ఆడుకునేది, ఇప్పుడు ఆడతలేరు. హలో ఫ్రెండ్స్, ఇదేంటి చేరుపతి అంటారనే మట్కీల కాడ చేసినాం కదా మట్కీలు పానీ पानी करता है पानी पानी पीला है ఏదో ఒకటి వస్తే ఎట్టుంటది. నేను ఇది వస్తాను. చూడండి మా తమ్మునికి ఏమో బాబు ఎంత పెద్ద దండ తీసుకొచ్చి కట్టిండో చూడండి ఫ్రెండ్స్. గణపతి ఇది చూడండి ఒకసారి, ఈ దండ చూడండి ఎట్లా కట్టుకున్నాడో. దొరకాయి అన్నట్టు దండలు అనేది తెచ్చిండు. ఇక పీరీల పండుగకే దొరుకుతాయని ఇక నా కోటి కట్టిండు. మా హాని అయితే కట్టుకోలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో మాత్రం ఇంతే. మట్కీలు అయితే వేసిండు. మట్కీలు చేయడానికి అయితే అందినాం మేము. మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకోటి ఉంది, ఈరోజు రావడానికి రీజన్ అయితే ఇంకొకటి ఉన్నది. అది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మట్కీలు చేసినాం, అక్కడికి పీరీల కాడికి పట్టుకుపోయినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అసలు లైటింగ్ లేదు, క్లారిటీగా లేదు. ఫుల్ మా పబ్లిక్ ఇవాళ లాస్ట్ రోజు కదా, రేపు జాతర, అందుకని చెప్పేసి తీయలేకపోయినా. అయినా కూడా కొంచెం కొంచెం తీసి మీతోటి షేర్ చేసిన. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. జర్నీ అయితే చాలా అంటే చాలా టఫ్ అయింది ఫ్రెండ్స్. ఈసారి అయితే అక్కడ పావుగంట వెయిట్ చేసి అయింది. ఫైనల్గా చూసారు కదా వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.